హలో మై డియర్ కన్నయ్యలు అండ్ కన్నెమ్మలు. ఈరోజైతే నా లంచ్ రెసిపీస్ చూపించేస్తారండి. ఫస్ట్ అయితే ఆకుకూర పప్పు చేద్దామని హాఫ్ అన్ అవర్ ముందే పప్పు నానబెట్టి పెట్టేసుకున్నాను. తర్వాత టమాటో, ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి అసలే కారం లేవన్నమాట. అందుకే ఎక్స్ట్రాగా 2 పండు మిర్చి కూడా వేసాను. తర్వాత అయితే ఒకవైపు రైస్ పెట్టేసుకున్నాను, ఒకవైపు ఆకుకూర పప్పుకు పెట్టేసుకున్నాను అనమాట. కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న టమాటో, ఆనియన్స్ అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసేసుకొని మగ్గిచ్చేసుకోవాలి. ఈ మగ్గేలోపు నేను వేరే రెసిపీ కోసం ఆనియన్స్ కట్ చేసేసుకుంటున్నాను. ఆకుకూరతో అయితే రైస్ చేశాను అనమాట మా బాబుకి లంచ్ బాక్స్ కి. తర్వాత అయితే ముందుగా నానబెట్టుకున్న పప్పు అలాగే పసుపు, ఉప్పు, చింతపండు వేసేసుకుని వాటర్ వేసేసి ఒక 4 విజిల్ పెట్టేసుకోవాలి. తర్వాత ఈ లోపు అయితే నేను లంచ్ బాక్స్ కి ఆకుకూరతో అయితే రైస్ చేసేసాను అనమాట. పిల్లలు డైరెక్ట్ గా ఆకుకూరతో పప్పు గానీ ఆకుకూర ఫ్రై గానీ చేస్తే తినరనమాట. అందుకే ఇలా రైస్ చేసేస్తూ ఉంటాను. నెక్స్ట్ అయితే సైడ్ డిష్ కోసం నేను సోయా చంక్స్ తో ఫ్రై చేసేసాను. తర్వాత ఆకుకూర పప్పుకి పోపు పెట్టేసుకుంటున్నాను. కారం సరిపోకపోయేసరికి నేను పండుమిర్చి పచ్చడి ఇంట్లో ఉంటుంది కదా, పండుమిర్చి తొక్కు దాన్ని వేసేసి పోపు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ కూడా నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ వీడియో కంటిన్యూలో ఏం నానబెట్టుకొని చూపిస్తాను. ఓకే బంగారమ్స్, బాయ్.